దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. రాష్ట్రాల వారీగా తాజా పెట్రోల్ ధరలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక ధరతో టాప్లో నిలిచింది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు దాటగా అండమాన్ నికోబార్లో మాత్రం దేశంలోనే అతి తక్కువ ధర నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల భారం వల్లే ఏపీలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరాయి. దేశంలో పెట్రోల్ ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యల్ప ధరలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ధరలు నమోదవుతున్నాయి. తాజా ధరల ప్రకారం ఏపీలో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలుగా నమోదయ్యింది. ఇది దేశంలోనే అత్యధిక ధర. ఇక తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు కాగా కేరళంలో లీటర్కు 110 రూపాయలుగా ఉంది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర 109 రూపాయలుగా ఉంది. పశ్చిమ బెంగాల్లో లీటర్ పెట్రోల్ ధర 108 రూపాయలుగా ఉంది. దేశంలో పెట్రోల్ ధరల్లో ప్రధాన భాగం పన్నులేనని తాజా లెక్కలు చెబుతున్నాయి. 1 లీటర్ పెట్రోల్ అసలు ధర మరియు రిఫైనింగ్ ఖర్చు కలిపి సుమారు 48 నుంచి 50 రూపాయల మధ్య ఉండగా డీలర్ కమిషన్ సుమారు 4 వరకు ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ రూపంలో దాదాపు 12 రూపాయల వరకు వసూలు చేస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ మరియు అదనపు సెస్ పేరుతో మరింత భారీగా పన్నులు విధిస్తున్నాయి. ఫలితంగా వినియోగదారుడు చెల్లించే మొత్తంలో దాదాపు సగభాగం పన్నులకే వెళుతోంది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర 111 నుండి 112 మధ్య ఉండగా రాష్ట్ర పన్నులు 47 నుండి 49 వరకు ఉన్నాయి. అసలు ఇంధన ఖర్చు మాత్రం సుమారు 50 రూపాయలు మాత్రమే. భారీగా పన్నులు విధించడం వల్లే ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదు అనే అంశం దేశంలో దీర్ఘకాలంగా చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుతం ఇంధనంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్నులు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రాలు వ్యాట్, అదనపు సెస్, రోడ్ ట్యాక్స్ వంటి రూపాల్లో ఆదాయం పొందుతుండగా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ద్వారా భారీ ఆదాయాన్ని సంపాదిస్తోంది. తెలంగాణలో పెట్రోల్ పై సుమారు 45 రూపాయల వరకు, ఆంధ్రప్రదేశ్లో 47 నుండి 49 రూపాయల వరకు పన్నుల రూపంలోనే వసూలవుతోంది. ఇదే కారణంగా పెట్రోల్ ధరల్లో 50% కంటే ఎక్కువ భాగం పన్నులకే వెళుతోంది. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలు తమ పన్ను నిర్ణయించే స్వేచ్ఛను కోల్పోతాయి. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే వినియోగదారులకు పెద్ద లాభాలు కలిగే అవకాశం ఉంది. ఒకే దేశంలో ఒకే విధమైన పన్ను వ్యవస్థ అమలవడం వల్ల ఇంధన ధరల్లో భారీ వ్యత్యాసాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా వ్యాట్ కారణంగా ధరలు భిన్నంగా ఉండగా జీఎస్టీలోకి వస్తే దేశవ్యాప్తంగా దాదాపు ఒకే ధరకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాదు రవాణా ఖర్చులు కూడా భారీగా తగ్గనున్నాయి. జీఎస్టీలోకి తీసుకువస్తే ఈ ఆదాయం మొత్తం జీఎస్టీ పూల్లోకి వెళ్లిపోవడం వల్ల నేరుగా వచ్చే ఆదాయం తగ్గే అవకాశం ఉంది. అందుకే జీఎస్టీలోకి తీసుకురావడం రాజకీయంగా, ఆర్థికంగా కష్టమైన నిర్ణయంగా మారింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్, అదనపు పన్నుల కారణంగానే ధరల్లో భారీ వ్యత్యాసాలు వస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.